ఈ దిన వాగ్దానం లూకాసు సువార్త 16:18. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునివాడు వ్యభిచరించుచున్నాడు. ఈ మధ్య ఎక్కడ చూసినా భార్యని విడిచిపెట్టేసి మరొకరిని వివాహం చేసుకున్న వారు ఎక్కువ. అలాగే భర్తని విడిచిపెట్టేసి మరొకరిని వివాహం చేసుకునే వారు కూడా ఎక్కువైపోయారు. అలా మరొకరిని వివాహం చేసుకునే వారు వ్యభిచరించువారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహమందు జతపరచబడిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య ప్రకారంగా ఎవరు నడుచుకుంటున్నారు? మీ యొక్క సమస్యలు ఏవైనా మీ విశ్వాసం ద్వారా మీ యొక్క భర్తను లేదా భార్యను దేవునిలోనికి నడిపించగలరు. ప్రేమ నమ్మకం కలిగి ప్రార్థనలోను వాక్యంలోను మీరు ఎదుగుచూ ఉన్నప్పుడు అపవాదం మీ జీవితంలోనికి ప్రవేశించలేదు.